ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వైశ్య భవన్ లో ఇక్కడ మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతున్నది। ఈ యొక్క వారి జన్మదినాన్ని సందర్భంగా వారి జన్మదినం నుంచి మహాత్మా గాంధీ గారి జన్మదినం వరకు 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి సేవా పక్షం పేరు మీద అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది। దానిలో భాగంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వారి జన్మదినం సందర్భంగా ఇవాళ రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతున్నది। ఇలా దేశాన్ని గత 11 సంవత్సరాలుగా ఒక ప్రపంచ అగ్రదేశాల సరసన నిలిపేందుకోసం ఏ రకంగా దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారో అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారో అదేవిధంగా వారి ఇంకా మరింత ముందుకు తీసుకుపోవడం కోసం వారి ఆయురారోగ్యాలు వారికి శక్తిని మరింత ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ వారు ఇంకా అనేక సంవత్సరాలు జీవించి ఈ దేశాన్ని ముందు తీసుకుపోవాలి వారి కళలు ఏదైతుందో 2047 కల్లా ఈ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలపాలని చెప్పి ఏదైతే లక్ష్యంతో పనిచేస్తున్నారో ఆ దిశగా దేశాన్ని మరింత ముందు తీసుకుపోయేందుకోసం మరింత శక్తిని ఇవ్వాలి వారికి అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ వారికి కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది। రక్తదాన శిబిరాన్ని ఈ యొక్క మెగా రక్తదాన ఇలా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో ఇలా రక్తదాన శిబిరాలు హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతున్నది। సేవా కార్యక్రమాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది। ఇక్కడ వైశ్య భవన్లో ఏర్పడేసినటువంటి ఈ రక్తదాన శిబిరానికి యువకులు ఇప్పటికే అనేక మంది ఇప్పటికి 50 యూనిట్ల పైన అయింది। ఇది 100 యూనిట్లు దాటుతుంది। ఈ రోజు వారి జన్మదినం 75 యూనిట్లకు పైగా వారికి ఇవ్వాలని చెప్పి ఇలా మేము ఇక్కడ డిసైడ్ చేసుకోవడం జరిగింది। అందుకని వాళ్ళు ఇప్పుడు ప్రారంభించిన అర్ధగంట లోపలనే ఇప్పటికే 50 యూనిట్లు దాటింది ఇప్పటికి। కాబట్టి యువకులంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు। ఇలా ప్రజలకు సేవ చేయడం కోసం వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి అనేక మంది రోగులకు కానీ ఇలా వారికి ఇలా ప్రభుత్వ హాస్పిటల్ కి ఇవ్వడం జరుగుతున్నది। వారికి ఎవరైతే రక్తం అవసరం ఉంటుందో వారందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది। వారి జన్మదినం సందర్భంగా ఏర్పడేటువంటి రక్తదాన శిబిరం అని చెప్పి భావిస్తున్నాం। ఇంకా మరింత సేవా కార్యక్రమాలు చేయడానికి వీరి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి కూడా ఇలా చేయడం జరుగుతున్నది। దీనిలో కూడా ప్రజలంతా కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నారు। వాళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు। వారికి మరింత ఇంకా శక్తిని ఇవ్వాలని చెప్పి వారు ఇంకా ఈ దేశాన్ని ముందు తీసుకుపోవడం కోసం భగవంతుడు వారికి ఇంకా ఆయురారోగ్యాలు ఇచ్చి వారికి శక్తిని కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం। మరొకసారి వారికి భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం।